నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున మన The Constitution of India. The Constitution of India. The people of India having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constitution Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. అందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదములు. ప్రతిపక్షం మరియు అధికార పక్షం పార్టీకి కృతజ్ఞతలు. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా నేను సమానంగా చూస్తాను అని మాట ఇస్తున్నాను. ఈరోజు నవంబర్ 26, 2025 శీతాకాల సమావేశం ప్రారంభించుకుంటున్నాం. మనమందరం ప్రజాసేవకులం. ప్రజల ధనాన్ని వృధా చేయడము ఎవరికీ హక్కు లేదు. అందుకని ప్రతి ఒక్కరూ అంటే అధికార పక్షం మరియు ప్రతిపక్ష పార్టీకి విన్నపం. సభను ప్రారంభించే ముందు వందే మాతరం ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. విజయవంతంగా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది అధ్యక్ష. మా ప్రభుత్వం విదేశీ వ్యాపారాలకు సంబంధించి, అభివృద్ధి చెందిన దేశాలతో సహజ వనరులకు సంబంధించి, సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మన భారతదేశం ప్రజలకు ఉపయోగపడే సమానంగా పోటీ పడుతుంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడైన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. మన దేశ సార్వభౌమత్వంపై దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేల్డ్ ఘటన చాలా విచారకరం అధ్యక్ష. ఇంతవరకు నిద్ర వలన ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియదు. తదుపరి ఇటువంటివి జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రజల భద్రతపై మాకు ఆందోళన కలిగించేలా ఈ ప్రభుత్వం తీరు ఉంది అధ్యక్ష. అందుకు వీరు దేశ భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పమని నేను సభాముఖంగా అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి హోమ్ మినిస్టర్ గారు సభ
సభకు నమస్కారం. అధ్యక్ష, ఈ రోజు గొప్ప దినం. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని నవంబర్ 26 నాడు మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. అధ్యక్ష, ప్రతిపక్షం వారి టైంలో ఢిల్లీ బాంబు పేలుడు లాంటి ఘటనల కంటే అనేకం జరిగాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ భద్రతపై అత్యంత పటిష్టమైన నిఘా పెట్టి ముందుగానే అనేక ఇబ్బందికర ఘటనలను పసిగట్టి నివారించగలిగాం. అధ్యక్ష, దురదృష్టం కొలది మన ఎర్రకోటకు సమీపంలో బాంబ్ బ్లాస్టింగ్ జరగడం ఆవేదన కలిగించింది. అధ్యక్ష, మన దేశ భద్రతపై విషయాల్లో ఇంకా టెక్నాలజీ ఉపయోగించి భద్రతా సలహాలను తీసుకొని ఢిల్లీ ఘటనలు అలాంటివి ఇంకొకసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదములు. బాలల గురించి ప్రశ్నిస్తున్న అధ్యక్ష, ఉత్తరాంధ్ర జిల్లాలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో గల ఉద్దానం ప్రాంతం కిడ్నీ వ్యాధి బారిన పడుతూ వేలాది మంది ఆరోగ్యాలు స్థిగించి వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి. అధ్యక్ష, వారిలో కొందరు మరణిస్తున్నారు. అధ్యక్ష, అసలు ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఏమైనా పట్టించుకుందా అని నేను అడుగుతున్నా. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే అందుకు ఏ చర్యలు చేపట్టారో చెప్పమనండి. అధ్యక్ష, ధన్యవాదములు. అధ్యక్ష, దీనికి నమస్కారం. అధ్యక్ష, కిడ్నీ వ్యాధి బాధితులు గురించి ప్రతిపక్షం వారు రాద్ధాంతం చేస్తున్నారు. అధ్యక్ష, అసలు మా టైంలోనే మా ప్రభుత్వం కిడ్నీ వ్యాధి బాధితుల గురించి శ్రద్ధ పెట్టాము. అధ్యక్ష, మొన్ననే మా గవర్నమెంట్ ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారితో కిడ్నీ వ్యాధి మూలాలపై పరిశోధన చేపట్టేందుకు 6.2 కోట్ల రూపాయలతో విశాఖపట్నం మెడికల్ హాస్పిటల్లో ఒక పార్ట్లో సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, రీసెర్చ్ 3 సంవత్సరంలో పూర్తి చేసి నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని, కిడ్నీ వ్యాధి బాధితులు ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేయడానికి గర్వపడుతున్నాం. అధ్యక్ష, ధన్యవాదములు. అధ్యక్ష, ప్రతిపక్షం వారు ప్రశ్న అడగాలని కోరుతున్నాం. సభకు నమస్కారం. అధ్యక్ష, నిరుద్యోగ ఉద్యోగ కల్పన ఉపాధి కల్పించుటకు నేను అడగదలుచుకున్న. అధ్యక్ష, విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సభాముఖంగా నేను అడుగుతున్నా. అధ్యక్ష, నిరుద్యోగ మరియు ఉపాధి లేని వారి విషయంపై ఈ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధికై ఎటువంటి చర్యలు తీసుకుందో ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. సభకు నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీలో అగ్నివీర్ జాబ్స్ వంటి అనేక ఉద్యోగ అవకాశాలను యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లోనూ మరికొన్ని డిపార్ట్మెంట్లలో టైం పే స్కేల్ పై ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అలాగే అప్రెంటిస్ విధానంలోనూ మరికొందరికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, ఇంకా చాలా నిరుద్యోగులుగా వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుటకు గర్విస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడతారంట. ప్లీజ్ ప్రొసీడ్. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే చదువుకున్న వారికి ప్రత్యేక శిక్షణలు ఇప్పించి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అవకాశాలు కల్పించాలని సభాముఖంగా అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడతారంట. ప్లీజ్ ప్రొసీడ్.
అధ్యక్ష, మన భారతదేశంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే మా ప్రభుత్వం నిరుద్యోగులకి చాలా ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఇస్తున్నాం. అలాగే చదువుకున్న వారికి అవసరమైన శిక్షణలు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అలాగే మా ప్రభుత్వంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు గర్వపడుతున్నాను అధ్యక్ష. ప్రతిపక్షం వారు ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, భోగాపురం విమానాశ్రయం గురించి నేను అడగదలుచుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ప్రజలకు అందుబాటులోకి విమానాశ్రయం తేవాలనే ఉద్దేశం లేనట్లుంది అధ్యక్ష. అధ్యక్ష, వీరు మాటలతో కాలం వెలుగుచ్చుతున్నారు. మీదే మాటల ప్రభుత్వం. అధ్యక్ష, అసలు వారికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అధ్యక్ష? దీనికి విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వారి హాయంలో కంటే మా ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధిపై దృష్టి పెట్టి వారి కంటే మేము ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని చెప్పడంలో గర్వపడుతున్న అధ్యక్ష. అధ్యక్ష, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వారు అడిగారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకే ముఖ్యమైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను డిసెంబర్ 2026 సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ఇంకా చాలా ఎయిర్పోర్ట్లను నిర్మిస్తున్నాం. పాత ఎయిర్పోర్ట్లకు ఆధునిక సదుపాయాలను చేకూరుస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ప్రజలకు భద్రత పరంగా ఎయిర్పోర్ట్లను ఎప్పటికప్పుడు ఆధునీకరించి ముఖ్యంగా వారికి సౌకర్యాలను కల్పించడంలో మా ప్రభుత్వం ముందుంటుందని గర్వంగా చెబుతున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అడగాలనుకుంటున్నారా? సభకు నమస్కారం అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, బాల బాలికల పోషకాహారం లోపం వారి ఆరోగ్యంపై ఈ ప్రభుత్వం అసలు పట్టించుకుంటుందా? ఈ ప్రభుత్వంలో హాయంలో ఉన్న అనారోగ్యం చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో మా ప్రభుత్వంలో హయాంలో అనారోగ్యంతో చనిపోయిన వారు ఎంతమంది అధ్యక్ష, అందుకు ఈ ప్రభుత్వం వారి గురించి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందో ఈ సభ ముఖ్యంగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ప్రజలకు సమాధానం చెప్పవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. బాలబాలికల పౌష్టికాహారం మరియు వారి ఆరోగ్య విషయాలలో మా ప్రభుత్వం శ్రద్ధతో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేకంగా బాలబాలికల విషయంపై రక్షణ కల్పించట విషయమై డిఫెన్స్ వారిని అలర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో పౌష్టిక ఆహారం లోపంతో బాలబాలికలు ఇబ్బంది పడుతుండగా వారి కొరకై మన రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పౌష్టికాహారం కొరకై సెంట్రల్ గవర్నమెంట్ సహకారం అందించడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో బిడ్డ పుట్టక ముందు తల్లి గర్భంలో శిశువు ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఈ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? ప్రధానమంత్రి అధ్యక్ష, మా ప్రభుత్వ హయాంలో గర్భిణీ స్త్రీల స్కానింగ్ సమయంలో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరంగా ఒక చట్టాన్ని అమలు పరుస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ప్రశ్న అడగాలనుకుంటున్నారా?
సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మన భారతదేశం ఆర్థిక పరిస్థితులపై ప్రపంచంలో మనం ఏ విధమైన అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాము అధ్యక్ష? అధ్యక్ష, అసలు ఈ ప్రభుత్వం దేశ ఆర్థిక అభివృద్ధిపై మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు కావస్తున్న ప్రజలకు మన ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలియజేయమని నేను సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దీనికి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని కోరుతున్నా. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, క్రితం ఉన్న ప్రభుత్వాలు కంటే మా ప్రభుత్వ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచిందని చెప్పుటకు గర్వపడుతున్నాం అధ్యక్ష. మేము చెప్పుబడుతున్న ఆర్థిక సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి అధ్యక్ష. ప్రపంచ దేశాలలో మన దేశ ఆర్థిక రంగం ప్రస్తుతం 4వ ప్లేస్ నుండి 2037 నాటికి 2వ ప్లేస్కి, 2047 నాటికి మొదటి ప్లేస్కి చేరుకొని ప్రపంచ ఆర్థిక రంగంలో నెంబర్ 1గా ఉంటుందని చెప్పుటకు గర్వపడుతున్నాం. ధన్యవాదాలు. ప్రతిపక్షం వారు ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో గల ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జ్ ప్రజల గల ఇచ్చాపురం సౌకర్యార్థం ఎప్పటి నుంచో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించమని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణిలో ఉండి ప్రజల అవస్థలను పట్టించుకోకుండా దాటవేత ధోరణి అవలంబిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడానికి సభాముఖంగా ఎటువంటి చర్య తీసుకుంటున్నారో చెప్పాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దీనికి రైల్వే మినిస్టర్ గారు సమాధానం చెప్పాలని కోరుతున్నా. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వారు గోల చేయడమే వారి పనిలా ఉంది అధ్యక్ష. వారి ఏమిటో కంటే మా ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రయాణికుల సౌకర్యాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ వస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి వారు అడిగారు అధ్యక్ష. ఉత్తరాంధ్రపై వారికి ఏదో ప్రేమ ఉన్నట్లు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కొరకు ఒక కమిటీని వేసి తదుపరి వాటిని నిర్వహించుటకు ఎస్టిమేషన్ వేయించి త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చాపురం పట్టణంలో నడిబొడ్డున రైల్వే లైన్ ఉండడం వలన ఇరు ప్రాంతాల వారికి వెళ్ళడానికి రాకపోకలకు చాలా కష్టంగా ఉంది. అలాగే అక్కడ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాను. ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇచ్చాపురం పట్టణంలో రైల్వే లైన్ ఉండడం వలన అనేక ఇబ్బందులు వస్తున్నా మా ప్రభుత్వం దీని పరిష్కారం కోసం ఒక కమిటీ వేసి అక్కడ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అమలు జరిగేటట్టు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ప్రతి సంవత్సరం ఆర్థిక 50 కోట్లు ఇస్తామని చట్టంలో పొందుపరిచారు. అధ్యక్ష, మరి ఆ 50 కోట్లు ఎన్ని జిల్లాలకి ఇచ్చారో మీ ద్వారా ఆ సభ్యులను అడగవచ్చు. అధ్యక్ష, విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలను వెనుకబడిన జిల్లాలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అందిస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు సభను విజయవంతంగా ముగించడంలో సహకరించిన సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. సభను రేపటికి వాయిదా వేస్తున్నాను.
నేటి సభ ముగింపుగా నేషనల్ యాంథమ్ జనగణ